డిసెంబర్ నెల. ఈ డిసెంబర్ నెలలో కొంత వ్యతిరేక గ్రహస్థితి అనేది ఉన్నప్పటికీ కూడా దాని గురించి మనం స్వల్పంగా చర్చించుకుందాం. డిసెంబర్లో పండగ నెల పెట్టడం జరుగుతుంది కనుక డిసెంబర్ నెల పండగ నెల పెట్టడం అంటే ధనుర్మాస ప్రారంభం అని. కనుక డిసెంబర్ 1వ తేదీ నుంచి ధనుర్మాసంలో అష్టమంలో కలిసి ఉంటారు. కనుక మేషరాశి జాతకులు వాయువేగ మనోవేగాలతో వాహనాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తోల. దీర్ఘ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో అదేముంది లేని డాక్టర్ దగ్గరికి పోతే అది ఎప్పుడు రాసిచ్చే మందే కదా, గత 3 వారాల నుంచి వెళ్తున్నావు అదే మందు రిపీట్ చేస్తున్నాడు, మళ్ళీ మందు ఏమి మార్చడు, అంతకాడికి ఎందుకులే అనుకోకండి. డిసెంబర్ 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీరేం చేస్తారంటే అవసరం ఉన్నా లేకున్నా వైద్యుడి దగ్గరికి పదే వెళ్ళి వైద్యుని విసిగించడానికి ప్రయత్నం చేయండి. అలాగే వాహనాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. రవిశనుల యొక్క కలయిక అనేది వృశ్చిక రాశిలో జరుగుతుంది, అంటే మీ రాశికి 8వ రాశిలో జరుగుతుంది. అది గుర్తుంచుకోవాల్సిన అంశము. మరొకటి ఏమిటంటే దశమ స్థానము అంటారు, అడ్మినిస్ట్రేషన్ హౌస్ 10వ స్థానము. ఉదయం నిద్ర లేచిన మొదలుకొని రాత్రి పడుకోబోయేంత వరకు చేసే ప్రతి కార్యక్రమం ఒక స్థానం నుంచి నడపబడుతుంటాయి. అలాంటి స్థానంలో కుజశనుల సంఘర్షణ ఉంది. అంటే ఈరోజు మనం సెక్రటేరియట్కి వెళ్ళాలని, ఫలాని మంత్రి గారిని కలవాలి, ఫలాని ఎమ్మెల్యే గారిని కలవాలి, లేకపోతే అమ్మాయికి సంబంధించిన వివాహ పెళ్లి చూపుల కోసం వారి దగ్గరికి వెళ్ళాలి, వీరి దగ్గరికి వెళ్ళాలని ఒక మెథాడికల్గా ఒక ప్రిపేర్ అయ్యి ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుంటారు. కానీ ఆ టైం టేబుల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు ఒకవేళ ఇన్ కేస్ ఆ టైం టేబుల్ ఫెయిల్ అయ్యిందనుకోండి, బాధపడకండి, ఆల్టర్నేటివ్ ఉండాలి. పలానా చోటుకు వెళ్ళే టైంలో మీరు బండి మీద వెళ్తున్నారు, ఒకవేళ పంచర్ పడితే సిద్ధంగా పంచర్ వేసే వ్యక్తి దగ్గరలో ఉండకపోతే ఏమిటి, కారు పక్కన పెట్టడం, వేరే ఆటోలో బయలుదేరి వెళ్ళిపోవటం. అంటే ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్ చూసుకోవాలి. ఈరోజు ఒక ప్రత్యేక ప్రణాళికబద్ధంగా ఇంట్లో ఒక కార్యక్రమం చేస్తున్నాము, కరెంట్ కనుక పోతే కరెంట్ ఏం పోవట్లేదండి, మధ్యకాలంలో పోవట్లేదండి అనుకో, పోయి తీరుతుంది, అప్పుడు ఇబ్బంది పడుతుంది. జనరేటర్ అనేది ప్రత్యామ్నాయం ఉండాలి. అంటే మీరు చేసేటువంటి ఒక పాజిటివ్ థింకింగ్లో వెళ్తున్నా లేక పాజిటివ్గా మీరు పనులు చేస్తున్నప్పటికీ దానికి బ్రేక్స్ పడే అవకాశాలు 100కి 150 భాగాలు ఉన్నాయి. కనుక ఇక్కడ మనం కీడించి మేలించాలి. కనుక ప్రత్యామ్నాయం అనేది అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. 100 మందికి భోజనాలకి ఏర్పాటు చేసుకొని డబ్బు తెప్పించుకుంటారు, 170 మంది వచ్చి కూర్చుంటారు, 70 మంది వెనక్కి వెళ్ళిపోతారు. కనుక ముందుగా జాగ్రత్త పడాలి. ఈ మాటని ఎన్నో రకాలు చెప్పుకోవచ్చు, ఎన్నో రకాల అంశాల్లో ఈ మాటను అలా తిప్పుకుంటూ పోవచ్చు. కనుక ప్రతి విషయంలో కూడా కీడించి మేలించాలి అనేది డిసెంబర్ నెలలో గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే మేషరాశి వారు కీడించి మేలించాలి. అది ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము. ఇక మరొకటి ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ హౌస్లో కుజుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, వృత్తి వ్యాపార స్థానంలో గురువు ఉచ్చస్థానం నుండి, గురువు పక్క కుజుడు, కుజుడు పక్క గురువు, కుజులు ఇద్దరు కూడా ఎదురెదురుగా ఉచ్చ స్థితులతోటి చూసుకుంటూ ఉన్నారు. దీని వలన ఏమిటి? మొదటిగా మనం ఏంటి, ఈ నెలంతా కూడా పరోక్షంగా ఇది కీడించి మేలించాలి, ప్రతి విషయంలో కావచ్చు, అది గుర్తుంచుకోవాలి. దీనికి తోడు 1వ వారంలో ఫస్ట్ వీక్ కలత్ర విభేదాలు వద్దు. కొత్తగా వివాహమైనటువంటి వారు, త్వరలో జనవరిలోనో ఫిబ్రవరిలో వివాహం కాబోతున్న వారు, ముందుగా ముహూర్తాలు పెట్టుకున్న వారు కూడా ఈ ఫోన్లో మెసేజ్లు పంపే సమయంలో కానీ లేకపోతే మాట్లాడే సమయంలో కానీ తొందరపడి నోరు జారవద్దు, విభేదాలు వద్దు. 1వ తేదీ నుంచి 8వ తేదీ దాకా గుర్తుంచుకున్న అంశాలు. ఇక 2వ మంగళవారము 3వ శనివారము అప్పు చేయవద్దు. 2వ మంగళవారం 3వ శనివారం మాత్రం అప్పు ఎటువంటి పరిస్థితుల్లో చేయకండి. 3వ వారం అంతా కూడా ఆరోగ్య విషయాల మీద ఎక్కువ నియమాలు పాటించడానికి ప్రయత్నం చేయండి. కొంతవరకు మిత్రుల ద్వారా స్వల్పంగా మిత్రభేదం జరిగే అవకాశాలు కూడా డిసెంబర్ నెలలో ఉన్నాయి. కనుక ఆ మిత్రభేదము ఏదైతే ఉందో, ఆ నమ్మక ద్రోహం ఏదైతే ఉందో, అలాంటి జరిగే సూచన ప్రత్యామ్నాయంగా కీడించి మేలించే విధంగా కొంత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా సిద్ధంగా చేసుకోవడం అవసరం ఉంది. ఇక 2వ పక్షంలో అంటే 15వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా న్యాయ అంశాల మీద కొంచెం దృష్టి ఉంచాలి. ఎందుకు ఇది న్యాయ అంశాల మీద అవసరం ఏంటి అంటే, ఇక్కడ అనేక కోణాల్లో మనం ఆలోచించాలి. ఉద్యోగ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, లేక మనలో మన పైన కానీ గతంలో ఎవరైనా చిన్నపాటి కేసులు కానీ లేక ఇతర సంబంధమైన ఏదైనా పోలీస్ కంప్లైంట్స్ కానీ
ఇలాంటివి ఉన్నా, లేకపోతే సరిహద్దు తగాదాలు ఉన్నా, లేక భార్యాభర్తల మధ్య ఏదైనా చికాకులు ఉండి కొంత విడాకులు తీసుకునేటువంటి స్థితి ఉన్నా, ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా వారు డిసెంబర్ 15 నుంచి 31వ తేదీ దాకా న్యాయ అంశాల మీద ఎక్కువగా దృష్టి ఉంచాలి. లాయర్ గారు ఏదో చెప్తారు, మీరు గుడ్డిగా ఆ మాట మాట్లాడటం జడ్జి గారి ముందు చెప్పటం కాదు. ఒక లాయర్ గారు ఏదో చెప్తే ఒకవేళ జడ్జి గారు అడిగితే క్రాస్ చేస్తే మళ్ళీ ఏమిటి, ఇలాంటి వాటి మీద కొంతవరకు లీగల్గా మీరు డెసిషన్స్ అంటూ పెద్దల దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోండి. తర్వాత 20వ తేదీ డిసెంబర్ 20వ తేదీ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్, ఆర్థిక లావాదేవీలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఏటీఎం కార్డు తీసుకొని పోతున్నారు, ఏటీఎం కార్డు పెట్టేస్తారు, మళ్ళీ ఒక్కోసారి తీసుకురావటం మర్చిపోవటము, అక్కడ పెట్టడము, లేకపోతే అక్కడ ఎవరినో ఆపరేట్ చేయమని చెప్పటము, ఏదైనా తీసుకొచ్చిన డబ్బుని ఇంటికి దాకా భద్రంగా తేవచ్చు, తేకపోవచ్చు, మధ్యలో పోగొట్టుకోవచ్చు, లేదా జూద సంబంధమైన క్రీడల మీద వెచ్చించవచ్చు. ఏదైనా డిసెంబర్ 20వ తేదీన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇక అశ్విని నక్షత్ర జాతకులకి ఏమిటంటే రెండవ వారంలో అనవసరమైనటువంటి సంకటాలు పెరుగుతుంటాయి. 8వ తేదీ నుంచి 16వ తేదీ దాకా సంకటం మీద సంకటం, డౌట్ మీద డౌట్. ఎన్నిసార్లు చెప్పినా ఆ డౌట్ వస్తూనే ఉంటుంది, తీరదు. అనుమానాలు పెనుభూతాలుగా మారుతుంటాయి. కనుక ఈ రెండవ వారం ఉండేటువంటి అనవసర సంకటాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మనసుని మాత్రం అనవసరంగా అలాంటి వ్యాపకాల మీద దృష్టి ఉంచి మనసును చెడగొట్టుకోవద్దు. దానివల్ల అశాంతి తప్ప ప్రశాంతత మాత్రం ఉండదు. కనుక రెండవ వారం అనవసరమైనటువంటి ఆలోచనలు జోలికి మాత్రం వెళ్ళకండి. బంధుప్రీత్యే రుణ విషయంలో ఏదైనా ఒక ఒప్పందం ఉంటుంది కనుక అలాంటి ఒప్పందం జరిగే అవకాశం ఉంది. రుణ ఒప్పందం బంధు ప్రీతి వలన కానీ బంధువుల ప్రేరణతో కానీ ఒప్పందం, కానీ అలాంటి ఒప్పందం ఏదైనా జరిగితే ఆ ఒప్పందము 2వ మంగళవారం కానీ 3వ శనివారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి ఒప్పందాల మీద సంతకాలు మాత్రం పెట్టకండి. అది గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక సంతానం వల్ల స్వల్పంగా అశాంతి వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొంచెం తట్టుకు నిలబడాలి. ఏదో మీరు చెప్పింది అమ్మాయి కానీ అబ్బాయి కానీ వినకపోవచ్చు, వారి ఊహలు వారికి ఉండొచ్చు. ఒక సెల్ ఫోన్ కొనమంటారు, ఆ సమయానికి ఆ సెల్ ఫోన్ మీరు కొనిపెట్టకపోవచ్చు, లేక వారు కోరుకున్నటువంటి రీతిలో సెల్ ఫోన్ లేకపోవచ్చు, లేక వారు చెప్పిన నిర్ణయాలకు మీరు వ్యతిరేకించవచ్చు, లేక వారు అడిగినటువంటి డబ్బు మీరు ఇవ్వకపోవచ్చు. తద్వారా వారు ఏదో ఒక మాట అనొచ్చు, ఆ మాట అనగానే మీరు తిరిగి మాటని వదలకూడదు. కనుక వీలైనంత వరకు వారు అన్నటువంటి దానిని జీర్ణించుకునే రీతిలో తట్టుకు నిలబడేటువంటి రీతిలో ఉండాలి. మా అమ్మాయి వయసు ఇంత, అబ్బాయి వయసు ఇంత, నన్ను ఎదిరించేటువంటి వారా అని వీరంగంగా వెళ్తే సమస్యలు వేరుగా ఉంటాయని గ్రహ సంచారం చెబుతుంది. కనుక వీలైనంత వరకు ఒక వాతావరణం అక్కడ ఎట్లా ఉన్నా మీ వరకు మీరు సుహృద్భావ వాతావరణంలో వెళ్ళే విధంగానే ఉండాలి. ఎందుచేత అక్కడ ఉడుకు రక్తం. కనుక ఎవరైనా సరే మేషరాశి జాతకులు అవతల వారు వారికంటే వయసులో తక్కువ వారు ఉంటే ఈ నిర్ణయం వర్తిస్తుందని మాత్రం గుర్తుంచుకోండి. ఇక భరణి నక్షత్ర జాతకులకి అసౌకర్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలంతా అసౌకర్యాలు ఎక్కువ ఉన్న కారణంగా విసుగు వస్తుంటుంది, ఆందోళన వస్తుంది. ఈ విసుగు ఆందోళన ఒక్కొక్కసారి సమయానికి భోజనం చేయరు. ఈ సమయానికి భోజనం చేయని కారణంగా కూడా ఒక్కోసారి అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కనుక విసుగును తగ్గించుకునే ప్రయత్నం చేయండి. అందులో 3వ తేదీ, 11వ తేదీ, 23వ తేదీ, 27వ తేదీ ఈ విసుగుని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఆందోళన మాత్రం చెందకండి. బయటికి వెళ్ళిన వ్యక్తులు ఇంకా రాలేదు అని చెప్పి ఆందోళన పడి విసుగు చెంది చేతిలో ఉన్న వస్తువును విసిరి పారేయటం కారణంగా నష్టం మీకే తప్ప వేరే వాళ్ళకు ఉండదు. కనుక అలాంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోవడం కూడా ప్రయత్నం చేయండి. తర్వాత 2వ వారం 4వ వారం చేసేటువంటి ప్రయాణం వలన భరణి వారికి మంచి లబ్ధి కలుగుతుంది, మంచి ప్రయోజనాలు వస్తాయి. దీనివలన కొంత సోమరితనం కూడా తగ్గటానికి అవకాశం ఉంటుంది. అయితే సోమరితనం తగ్గుతుంది, కానీ సోమరితనం వలన ఈ తగ్గిన కారణంగా కొంత ధన వ్యయం కొడుతుంది. సోమరితనం తగ్గితే ధన వ్యయం ఏమిటనుకో, సోమరితనం లేని కారణంగానే ఒక కార్యక్రమం వెళ్తారు, కార్యక్రమం వెళ్ళినందువల్ల పోవడానికి రావడానికి ఖర్చులు పడతాయి. అంటే ఎప్పుడూ సోమరితనంతో ఉండేవారు ఈ నెలలో సోమరితనం తగ్గించిన కారణంగా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అయిందని బాధపడకండి, ప్రయోజనాలు చేకూరుతున్నాయని మాత్రం సంతోషించండి. ఆరోగ్య వ్యవహారాల్లో వైద్య నిర్ణయాలు మాత్రం తూచా తప్పకుండా స్వీకరిస్తారు. మంచి అనుకూల పరిస్థితులు. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు భాగస్వామి నిర్ణయాల్లో కానీ లేకపోతే గృహ నిర్మాణ అంశాల్లో కానీ కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక సిద్ధాంతం పిలుచుకురావడం
లేక వాస్తురీత్యా ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది వారు చెప్పినా చెప్పకపోయినా మీ అంతటి మీరే పుస్తకాలు చదివి టీవీలు చూసి ఈ ఛానల్లో అది ఉండాలా, ఇక్కడ ఈ కిటికీ ఉండాలా, అక్కడ ఆ ప్రకారమే జరుగుతూనే ఉంటుంది. అద్భుతంగా వాస్తురీత్యా ఇల్లు కట్టుకున్న దరిద్రులైన వాళ్ళు ఉన్నారు, వాస్తు దోషాలతో కోర్టు సంపాదించిన వారు ఉన్నారు. కేవలం వాస్తు మాత్రమే మనిషిని కాపాడదు, మన జాతక ఫలితం, మన ముఖార విందం కనుక మన జాతక రీత్యా మనం ఉంటుంది. కానీ అది నమ్మరు చాలామంది. కనుక ఏ చిన్న సిద్ధాంతి కనపడినా ఇంటికి రాగానే మా ఇల్లు ఎలా ఉందని చూపిస్తారు. ఆ సిద్ధాంతి వెళ్తూ ఏదో బాంబు పేల్చేసిపోతాడు, వెంటనే బేల్దారి మేసులు ఇస్తారు, ఆ గోడ ఇటు ఈ గోడ అటు. కనుక మార్పులు చేర్పులు అనేటువంటివి సిద్ధాంతంలో ఉండొచ్చు, టీవీలో ఉండవచ్చు, పుస్తకాలు ఉండవచ్చు, మనసు చేసేటువంటి ఆలోచన వల్ల కావచ్చు, నెలలో ఉండే గ్రహస్థితుల వల్ల కావచ్చు, అనవసరంగా కొంత ధనం వ్యయం అయ్యేటువంటి అవకాశం కూడా ఈ కృత్తికా నక్షత్రం మొదటి పాదం వరకు ఉంటుంది. కుటుంబంలో ఏకపక్ష నిర్ణయం అనేది ఏదైతే ఉంటుందో ఆ ఏకపక్ష నిర్ణయంతో ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఒప్పందాల్లో ఎక్కువగా ఉంటాయి. ఆ ఒప్పందాల ద్వారా ఖరారు చేస్తారు అంశాలు. కనుక కుటుంబంలో ఒక ఏకపక్ష నిర్ణయం ఏదైతే ఉంటుందో ఆ ఏకపక్ష నిర్ణయం అనేటువంటిది మీకు అనుకూలం కాకపోయినప్పటికీ ఆ నిర్ణయం ప్రకారమే శిరసావహించాలి. మొత్తం మీద ఈ డిసెంబర్ నెలలో మనం గమనించాల్సింది ఏమిటంటే చాలా వరకు డ్రైవింగ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా స్పీడ్ లేకుండా స్లోగా వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి.